ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 999 ఇండియా. ఈ రోజు ఈ వ్లాగ్ దేనికంటే నేను మల్లెల మంచం బ్రో, కేసీ ఇండియన్ బ్రో లైసెన్స్ అప్లై చేసుకోవడానికి అయితే పోతున్నాము. సో లైసెన్స్ అప్లై చేసుకోవడానికి కడపకి అయితే పోతున్నాము. మల్లెల మంచం బ్రో అయితే పొద్దున్నే మా ఇంటికాడికి వచ్చేసిండు. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి కేసీ ఇండియన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని అక్కడి నుంచి మేము కడపకి అయితే వెళ్ళాలి. మన కార్ చూడండి ఎంత మురికిగా అయిపోయింది. ఈ మధ్య తిప్పి చేశాడు. మనం స్నానం చేయడమే కాదు, అప్పుడప్పుడు కారుకు కూడా స్నానం చేపియాలా. ఏమంటావు బ్రో? అంతే. సో ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పటికే టైం చాలా అయిపోయింది. ఇన్నో లైసెన్స్ లేకుండా ఎట్ట డ్రైవ్ చేశారు బ్రో అని ఎవరు కామెంట్లలో వేసుకోకండి. నేర్చుకోవాలంటే ఎలాగైనా కార్ ఎక్కాలి కదా. సో మేము తోలే ప్రతిసారి మా పక్కన మా కారులో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, లైసెన్స్ ఉండే పర్సన్ అయితే పెట్టుకునే డ్రైవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కేసీ ఇండియన్ వాళ్ళ ఇంటి దగ్గర కలుసుకుందాం. బాయ్ బాయ్. ఎన్ని ఈదులు తిప్పుకున్నా అన్ని ఈదుల్లో ఏదో ఒక అడ్డం పెట్టా ఉండరు. ఇప్పటికి ఇది 3వ ఈడి. మళ్ళీ మేము తిప్పి మా ఈది నుంచే పోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు మా వీడికి మల్లెల మంచం బ్రోకి నేర్పించినాం డ్రైవింగ్. చూద్దాం ఈ రోజు ట్రైల్ ఏ రకంగా వేస్తాడో వేయలేడో చూద్దాం. యుద్ధం సై రావట్లేదా? సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, లిరిక్ రాదు మాకు. ఇది వచ్చేసి మా ఈది అనమాట, మా స్ట్రీట్ ఎంత బాగుందో కూడా. అద్దో కేసీ ఇండియన్ బ్రో వస్తున్నాడు, వచ్చాడు. ఎలివేషన్ ఇచ్చిన 500 ఈ క్లిప్. మేము లైసెన్స్ కి కేసీ ఇండియన్తో వీడియోస్ చేయొచ్చు కదా అని చాలా మంది అడిగారు. మాకు వీడియోస్ చేయడానికి వాడికి ఉండే వర్క్స్ వల్ల మా టైం సెట్ అవ్వట్లేదు. స్లో వ్లాగ్ తీయడానికి కుదిరింది. గో విత్ ద ఫ్లో, ఏది దొరికితే అది. ఇప్పుడు మనం అందరం నాన్ స్టాప్ పెట్రోల్ పడించుకొని చలో. నువ్వు సోదాపు స్టార్ట్ చేయబే. ఈ అద్భుతమైన శుభదినాన, పర్వదినాన మేమందరం మా చారు చక్ర వాహనానికి, అలాగే మా చారు బండిది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఫన్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి మా గణేష్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించండి, మీకు మంచి ఫన్ వస్తుంది. అందుకే ఫన్ టైమ్స్ పెట్టినాడు ఛానల్ పేరు. ఎస్, మల్లెల బ్రో డ్రైవింగ్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. 0.0 మాత్రం కదా ప్లీజ్. మీకు కంపల్సరీ మైనస్ లోనే వస్తాయి లేరా, 0.0 ఎందుకా? అరే మీరు అచ్చం మాలో కలిసిపోయారే. సరే మాలా మాడుతున్నారే. కలిసిపోయాను కదా. లైసెన్స్ జగాలు లేని సీమలో ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కడపకైతే రీచ్ అయినాము. సో ఇప్పుడు ఫస్ట్ ట్రైల్ ఎవరు వేస్తారు? మల్లెల మంచం. వా ఏమి తేజస్సు బిడ్డ. సో ఇప్పుడైతే మనం బయట నుంచి వాచ్ చేద్దాం మనోడు ఎట్ట ట్రైల్ వేస్తుండా ఏంది అనేది. ఉంటావా, దిగుతావరా? సో ధైర్యంగా కేసీ ఇండియన్ అయితే కూర్చొని ఉన్నాడు. మా మల్లెల బ్రో అయితే డ్రైవింగ్ చేస్తుండు. చూద్దాం మా వాడు ఎట్టేస్తాడు. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. మేము ట్రైల్ వేయడానికి వచ్చింటే మన సబ్స్క్రైబర్ అన్న అయితే కలిసిండు మనకి. కంటిన్యూ చూస్తా ఉంటాను, ఒకసారి ట్రైల్ చేస్తారు కదా. థ్యాంక్ యూ అన్న. వీడు వేస్ట్ ఆడ పడితే ఆడ ఆపేస్తాడు బండి. వాళ్ళు ఎన్నికైతే పో, అందరూ అంతేరా పోయేది, ఒకరి వెనకాల ఒకరు పోవాలి. నీ ఒక్కరికి సపరేట్ వే ఏమి ఈడ లాభం లేదు. ఏమి వేస్తున్నాడో ఏమో. ఉపయోగం లేదు సార్. రే తీసుకుపోయి మళ్ళీ ఆడబెట్టి చక్కగా పో, చక్కగా ఎనికిపో, చక్కగా వెళ్ళిపో అంతే. నువ్వు పోయొచ్చావు రుద్ర ఇప్పుడు?
ఆపేరా. వీడికి మైనస్ మార్కులు. ఆపాపు రారా, నీ గురించి చెప్పాలా. నేను ఎలా నేర్పించాను నీకు? ఇలా నువ్వు ఇక్కడ ఎలా చేస్తున్నావు? బాగా చేశాను కదా. ఏం చేసావు నువ్వు? బాగానే చేశాను కదా మాస్టర్. ఏం బాగా చేసావు? ఇక్కడ ఎలా చేస్తున్నావు? ఇక్కడ వాళ్ళు వస్తాను. అవురా, కొంచెం పోయి వస్తే మనకు ఆ టర్నింగ్ తిరుగుతామని నమ్మకం వస్తే చాలు. సో ఇప్పుడైతే కేసీ ఇండియన్ ప్రో మన ట్రయల్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీరు? ఈడు వేస్ట్ నాకు తెలిసి నీకు మైనస్ లేయండి. ఎంత బాధ వదిలేనా? ఎంత బాధ వెళ్ళినావునా? మేము చూస్తానే ఉన్నావునా? గాయస్ ఈడు అసలు సీట్ బెల్టే పెట్టుకోవాలా. అది ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీడికి క్యాన్సల్ క్యాన్సల్. అవన్నీ ఇవ్వాలి. ఆడ హారను మా ఓటు చూడు, అదో ఆడ హారన్ వేసిన కాడ హారన్ వేయాలా. ఏ రుద్ర నువ్వన్నా ఓకే. సార్ పోతారా మళ్ళీ? కేసీ ఇండియన్ చూడండి ఎట్ట తాగుతున్నాడు. కేసీ ఇండియన్ ఈజ్ పర్ఫెక్ట్ డ్రైవర్. పర్ఫెక్ట్ టర్న్స్ ఇస్తున్నాడు. వీడన్నీ డివైడర్ లో కొడుతున్నాడు. బాగానే చేసినావు కానీ అట్లా ఆపకూడదు. సో మా వాడైతే సక్సెస్ఫుల్ గా బాగా చేసేసిండు. ఇప్పుడు నా టర్న్ వస్తుంది. నేనైతే అసలు ఇన్ని మాటలు మాట్లాడినా నేను సరిగా వేయకపోతే తెలుసు బాగానే ఉంది. అదే కదా వాళ్ళు చెప్పింది. నేను గణేష్ గారు వేసినప్పుడే నేను అర్థం చేసుకుంటాను. నేను అందుకే కదా నైట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన. ఇప్పుడు పులి వస్తుంది చూడు, గట్టి వస్తుందా చూడు. ఇంకా ఈ పులి పిల్లి కాదు, అక్కడ వినపడదు, మైక్ లేదు కదా. ఈ పులి పిల్లి కాదు ఉన్నట్టే చాలు. అంత దగ్గరికి వచ్చి వినపడదు. ఈ పులి పిల్లి కాదు ఉన్నట్టే చాలు. మనం అన్ని ఇటు పెట్టుకొని చెప్తాను. వినపడి ఉంటుందా లేదా వాయిస్? చాలా మోసం బ్రో. ఇప్పుడు నా స్టార్టింగ్ లోనే కార్ అయిపోతే ఏం చేస్తావురా? లైసెన్స్ లేదు, క్యాన్సల్. ఓకే, ఇప్పుడు మన ట్రిపుల్ నైన్ ఇండియా బండి అయితే తోలబోతున్నాడు. అదే సారీ, కార్ అయితే తోలబోతున్నాడు. ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతున్నది. దయచేసి ఎవరు ఇంట్లో ప్రయత్నించవచ్చు. పక్కరమ్మా బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇంతసేపు ఉంటే లేదా మా ట్రాఫిక్ జామ్ జరగల. పిల్లబచ్చాలా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసి ట్రైల్ కొడతారు. మేమంతా రివర్స్. మేము ట్రైల్ వేసి వచ్చి అప్లై చేస్తాను. అప్లై చేయడానికి పోతాను. సో అప్లై చేసిన తర్వాత మళ్ళీ ట్రైల్ వేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే బేసిక్ మేము ఒకసారి మమ్మల్ని మేమే టెస్ట్ చేసుకున్నాం, మేము అర్హులమా కాదా అని. సో అందరం బాగా పర్ఫెక్ట్గా వేసినాం, ఒక్క వీడు తప్ప. అవు నిజమే, బాగా చేసిండారా? వాడు చెప్తాండా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. మనకి సెన్స్ ఉన్న లైసెన్స్ అప్లై చేయాలి. వీడికి అదే లేదు సెన్స్, కానీ మేము అప్లై చేసేది లైసెన్స్. జిరాక్స్ షాప్ ఉందా లేదా కనుక్కోవాల్సింది. వాట్ ఇస్ ఆగదు అర్జెంట్ బదులు మణిమందం బహిర్ముఖం. అదే మణిమందం బహిర్ముఖం. రే పిల్లి బిత్తిరే, వీడు చూడండి లర్నర్ లైసెన్స్ కి ఎగ్జామ్ రాస్తాడు. ఈ ఎగ్జామ్ ఏదో చదువుకునే రోజుల్లో ఆలోచించి రాసింది. ఇప్పటికి నువ్వే ఆర్టీవ్ అయిపోయింది కదరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు రాస్తాను. మరి పిల్ల ఆలోచనలు అంటే నేను ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం అవుట్ ఆఫ్ నాకు ఎన్ని క్వశ్చన్స్ అన్ని కరెక్టే. ఆయన కానిస్టేబుల్ పెట్టించిపోయిండు. పెట్టించి ఆ వరుసకు పోయి మళ్ళీ ఇటు వచ్చేసరికి అయిపోయింది సార్ అన్న. ఏమంత తొందర చూసి నిదానం రాయొచ్చు కదా, పాస్ అవుతామని చెప్పి. సార్ చూడండి సార్ ఆల్రెడీ పాస్ అయినా అండి. అసిస్టెంట్ యాక్టివ్ ఎవరు లేడీ ఉంది మేడం, ఆమె కాడికి అయిపోయింది అప్పుడే, ఇంకా స్టార్టే చేయలేదు కదమ్మా ఎవరని. మేడం నేను ఎక్కువసేపు అన్ని రాసేసింది మేడం, అన్ని పాస్ అంటే ఆ పాస్ అండి. ఆమె కొట్టి నెట్లో చూసి ఐడి కొట్టేసి పేపర్ ఇచ్చింది. సో మనకి 2 వీలర్ నుంచి 4 వీలర్కి
ట్రాన్స్ఫర్ అవ్వాలి, అప్డేట్ చేయాలి. నువ్వురా? మనకి ఇదే లేదు, ఏదీ లేదు ఇది. అంటే జయకృష్ణ అయితే కొట్టడం జరిగింది. ఆయన ఏదో కొంచెం ప్రాబ్లం అంటే ఎప్పుడు ప్రాబ్లమే మనిషికి, మనిషే పెద్ద ప్రాబ్లం అట్టే ఉంటుంది. ఏం మొదలు నీటిని కరెక్టేనా? సో వాళ్ళతో ఏదో సినిమా చూసుకుంటాను. ఇప్పుడే ముగ్గురికి డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై చేసినాం. వీళ్ళిద్దరు బచ్చా ఈడే ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాయాలా, ఈడే ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాయాలా. ఆల్ ది బెస్ట్ రా ఇద్దరు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రేపు వీళ్ళు మొన్నాడు అనుకుంటా ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాయాలి. మన వాళ్ళకి మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. టౌన్లో వద్దులే. ఇప్పుడైతే అందరము వచ్చిన పని అయితే, కడపకు వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో లైటింగ్ సెటప్కి ఒక అంబ్రిల్లా కావాల్సింటే కడప స్మార్ట్ కెమెరా సెంటర్లో తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతాను.